హరే కృష్ణ. వేసవికాలం ముగియబోతూ ఎప్పుడైతే ఋతుపవనాలు ప్రవేశిస్తాయో తరచుగా సూర్యుడు మేఘాల చేత ఆవరింపబడడం మనం చూస్తుంటాం. సూర్యుడు మేఘాల చేత ఆవరింపబడే ఈ ఉపమానాన్ని వాడుకొని మనకు శ్రీమద్ భాగవతంలో శివుడు శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ చేసినటువంటి ఒక శ్లోకాన్ని చూద్దాం. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 63వ అధ్యాయం 39వ శ్లోకం. యథైవ సూర్య పిహితశ్ఛాయయా స్వయా ఛాయాం చ రూపాణి చ సంచకాస్తి ఏవం గుణేనాపి హితో గుణాంస్త్వం ఆత్మప్రదీపో గుణినశ్చ భూమన్. శివుడు ఏమని ప్రార్థిస్తారంటే, ఓ పరమశక్తి సంపన్నుడా, ఇక్కడ కృష్ణుణ్ణి ఉద్దేశించి శివుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన. మేఘముచే కప్పబడినను సూర్యుడు ఆ మేఘమును ఇతర దృశ్యమాన రూపములను ప్రకాశింపజేయునట్లు నీవు కూడా భౌతిక గుణములచే కప్పబడినను స్వప్రకాశుడవై ఉండి ఆ విధముగా ఆ సమస్త గుణములను వాటిని కలిగి ఉండేది జీవులతో పాటుగా ప్రకటిస్తావు. దీనికి వివరణ ఏమిటంటే, సూర్యుడు తన శక్తితో మేఘాలను సృష్టిస్తే అవి మన దృష్టికి సూర్యుడు కనిపించకుండా చేస్తాయి. మనం సాధారణంగా వ్యవహారికంలో ఏమంటామంటే మేఘాలు సూర్యుని కప్పేశాయి అంటాం. కానీ సూర్యుని యొక్క శక్తి వలననే పుట్టినటువంటి మేఘాలు సూర్యుడిని కప్పగలుగుతాయా? ఎందుకంటే సూర్యుని యొక్క పరిమాణంతో పోల్చుకుంటే మేఘం తుచ్చమైనది. కాబట్టి వాస్తవంగా మేఘం కప్పేది సూర్యుడిని కాదు, మేఘం మన దృష్టిని కప్పుతుంది. కానీ మనం పొరపాటుగా మేఘం సూర్యుడిని కప్పివేసిందే అని అనుకుంటాం. ఇక్కడ అదే విషయాన్ని పరమశివుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే, సూర్యుడు తన శక్తితో మేఘములను సృష్టించగా మేఘములు మన దృష్టికి సూర్యుడు కనిపించకుండా చేస్తాయి. అయినా సూర్యుడి వలననే మనము మేఘములను ఇతరములను కూడా చూడగలుగుతాం. ఒకవేళ నిజంగా మేఘాలు సూర్యుని కప్పివేసేటట్టయితే అసలు మేఘాన్ని మనం ఎలా చూడగలుగుతాం? మేఘాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది సూర్యుని యొక్క వెలుగు వలననే. మరి సూర్యుని వెలుగు వలననే మనం మేఘాలను చూడగలుగుతున్నప్పుడు మరి మేఘాలు ఏ విధంగా సూర్యుని కప్పుతాయి? అవి కప్పేది మన దృష్టినే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భగవంతుడు తన మాయను విస్తరింపజేసి ఆ విధంగా మనము అతడిని నేరుగా దర్శించకుండా నిరోధిస్తాడు. భగవంతుడిని మనం ఎందుచేత చూడలేకపోతున్నాం? ఎందుకంటే ఆయన తన మాయను సృష్టించి ఆయన మనకు కనపడకుండా చేస్తున్నాడు. అయినా ఆ భగవానుడే తన ఆచ్ఛాదనా శక్తిని, అంటే భౌతిక జగత్తును మనకు వెల్లడి కావిస్తున్నాడు. మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతున్నాం? ఎందుకంటే భగవంతుడు ఆ భౌతిక ప్రపంచం వెనుక ఉండి మనల్ని నియంత్రిస్తున్నప్పటికీ ఆ భగవంతుని ప్రకాశం చేతనే మనం ఈ భౌతిక జగత్తుని చూడగలుగుతున్నాం. అందువలన భగవంతుడిని స్వప్రకాశుడు అంటే ఆత్మప్రదీప అని చెప్పంటారు. అతని అస్తిత్వమే మనకు సమస్తమును దృగ్గోచరము కావించుతున్నది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి భగవంతుని గుణాలను తెలుసుకోవాలంటే శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.